జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. ఇదే మీకు సమయం. 300 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మీ రాశిలోకి వచ్చి కూర్చోబోతున్నాడు. ఈ ఎంటైర్ ఇయర్ 2026 నుంచి 27 జూన్ వరకు కూడాను మీ రాశిలో గురు భగవానుడు వచ్చి కూర్చోబోతున్నాడు. ఎంత అద్భుతాలు జరపబోతున్నాయంటే, ఎన్నో ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు, మానసిక, శారీరక, సామాజిక ఇబ్బందులన్నీ పడ్డ మీకు ఈ యొక్క 2వ తారీఖున నుంచి జూన్ 2 నుంచి గురు భగవానుడు మిమ్మల్ని వచ్చి కూర్చున్నాడు, మీ స్థానంలో వచ్చి కూర్చుంటున్నాడు. ఇక్కడ కూర్చోవడం వల్ల ఎవరెవరికి లాభం జరుగుతుందంటే, మేషరాశికి లాభం, వృషభ రాశి వారికి లాభం, సింహరాశి వారికి లాభం, కన్యా రాశి వారికి లాభం, వృశ్చిక రాశి వారికి లాభం, మకర రాశి వారికి లాభం, కుంభరాశి వారికి లాభం, మీనరాశి వారికి లాభం. ఇలా ఇన్ని చోట చూడబోతున్నాడు భగవంతుడు, గురు భగవానుడు. మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు మీ రాశిలో నుంచి ఉంది. మరి అలాంటి ఆ స్వామి చంద్రుని ప్రభావంతో భావోద్వేగాలు మాత్రం కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఈ 2026 జూన్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. అసలు కర్కాటక రాశి వారికి ఇంకా ఏమంటారు, ఇంకా బంగారు పంటే అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అవకాశాలు అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ రంగంలో వాళ్ళు ఏమండి మాకు లే ఆఫ్లు అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేవండి, మేము అక్కడ ఉన్నామండి, మేము ఇక్కడ ఉన్నామండి, విదేశాల్లో ఉండి కూడా మాకు ఉద్యోగాలు లేవండి, అవన్నీ మర్చిపోండి. జూన్ నెల నుంచి కర్కాటక రాశి వారికి ఏవేవి పోగొట్టుకున్నారో బౌన్స్ బ్యాక్ లాగా బంతిని తీసి గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది, అలా అంత స్పీడ్ గా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది. అనుగ్రహం 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 ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతుంది. వ్యాపారస్తులకి కుటుంబ సహకారం వల్ల లాభాలు పెరుగుతాయి. ఫుడ్, హోటల్, హోమ్ బిజినెస్ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా ఏవేవో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంతా అలా బ్లాక్ అయి ఉంది కదా, అవన్నీ కూడా మొదలవుతుంది. చక్కగా బిల్డర్స్ కి మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు. ఇంకా ఆర్థికంగా నిల్వ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇంటి ఖర్చులు ఎక్కువైనా అది మీ అవసరాని కోసం చేసుకుంటున్నారు కాబట్టి వాటన్నిటిలోనూ సుముఖత ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనే అవకాశాలని శుభవార్తలు ఉన్నాయి. రైతులకి మంచి అవకాశాలు ఉన్నాయి కూడా చెప్పొచ్చు. పాత బాకీలు కొంతవరకు క్లియర్ అయ్యే సూచనలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వ సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం అవన్నీ కూడా జరుగుతుంది. మళ్ళీ అందులోని ఈ నెలనే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలన్నీ కూడా, పుష్కరాలు కూడా రాబోతున్నాయి. చాలా విశేషమైనటువంటిది. అంతే మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా మంది అనుకున్న ఉద్యోగం మాత్రమే చేస్తున్నట్టు, విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం.
మా వీసా అంతా స్టక్ అయ్యి కూర్చున్నది, మాకు పిఆర్ రావట్లేదండి, మా గ్రీన్ కార్డ్ రావట్లేదండి. గెట్ రెడీ, అన్నీ రాబోతున్నాయి. ఈ నెల మీకు యోగం అంటే యోగమే అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు పట్టిందల్లా బంగారం చెప్పచ్చు. ఇంకా సివిల్స్, ప్రభుత్వ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్స్ రాసే వాళ్ళకి, రైల్వేస్లో రాసే వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో మంచి లాభాలు వస్తుంది. కుటుంబం పేరుతో ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగి అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ చక్కగా పంచుకునే అవకాశాలు బాగున్నాయి. మీకు రెంటల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఓటీటీ ద్వారా కానీ లేదా సినిమా థియేటర్స్లో కానీ మంచి కళాకారులకి కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఇంకా టీవీ రంగంలో యూట్యూబ్ కానీ టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు, క్రియేటివిటీకి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్ ద్వారా పెట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. కోర్టు కేసులు అంతా కూడా విజయవంతమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయి మీ మీద ఒక నెగిటివ్ ఉంది చూసారు, అవన్నీ తొలగిపోయి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అందరూ రాబోతున్నారు. పెద్దల సలహా తీసుకోండి, ముందుకు వెళ్తే మంచిది. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మాత్రం మీ చేతిలోనే ఉంది. కొంచెం జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించండి, చాలా మంచిది. ఒక శస్త్రచికిత్స చేయాలని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నది, అది క్యూర్ అయిపోయి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇదే గ్రహాలు మారి మనకు అనుకూలం ఇస్తే నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది అనే దానికి ఒక ఉదాహరణే ఈ నెల కర్కాటక రాశి వారికి జూన్ 2026. మరి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అంటే తెలుపు మరియు సిల్వర్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 4. అదృష్ట తేదీలు 2, 11, 20, 29 ఇలాంటివన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు వాయువ్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు శివాలయంలో వెళ్ళి స్వామివారికి సోమవారం దీపం వెలిగించండి. పాలు లేదా అన్నదానం చేయండి, చాలా మంచిది. ఇంట్లో చంద్రుడికి సంబంధించిన శాంతి కోసం రాత్రిపూట దీపం వెలిగించండి. తులసి కోటకు నీళ్ళు వదలండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. ఎంత అవకాశం ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6mm అని, 8mm అని, 10mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది.
ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేస్తాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగ మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలియదు. ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని వెళ్దాం అమ్మా. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభవయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. మాతా పార్వతీదేవి, పితాదేవ మహేశ్వరాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భ్రమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో ఈ కర్కాటక రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారమ్మా. అయితే ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా ద్వితీయంలో కేతు సంచారం, అదేవిధంగా అష్టమంలో రాహు సంచారం, అదేవిధంగా భాగ్యంలో శని సంచారం, అదేవిధంగా ఈ జూన్ 2వ తేదీన గురు అనేవాడు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడు. కారణం చేత కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రధానంగా మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తుంది ఏమిటయ్యా అంటే గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 8 గ్రహాలు, గురువు ఒక్క గ్రహం బాగుండి 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా గురువు ఒక్క గ్రహం బాగుంటే ఆ యొక్క జీవి, ఆ యొక్క మనిషి తాలూకు లైఫ్ బాగుంటుంది అని. అంటే గురుగ్రహం, గురుబలం గట్టిగా ఉంటే 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహస్థితి బాగుంటుంది అని మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియజేస్తున్నది. అయితే ఈ కర్కాటక రాశికి ఇక గురు సంచారం జన్మరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అయితే ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అష్టమంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడే అవకాశం, అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు కాస్త ప్రమాదాల నుండి కాస్త వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి ఆర్థిక ఇబ్బందుల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది ప్రారంభం చేసుకోవడం ద్వారా వీళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కూడా కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. కాస్త శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా కాస్త కష్టపడి చదవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేకపోవడం, అంటే గురువు ఇప్పుడిప్పుడు ఇంకా జూన్ 2వ తేదీన ప్రారంభం అవుతున్నాడు కాబట్టి ఆ గురుబలం వల్ల కొంతవరకు అంటే ఫలితం ఉన్నప్పటికీ కష్టపడాలి. కష్టపడకుండా ఫలితం అనేది లభించదు కదా. కష్టవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కష్టే ఫలే అన్నట్లుగా
కష్టపడితే కానీ ఫలితం అనేది రాదు. కాబట్టి కాస్త గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ విద్యార్థులు చదవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి, వారు అనుకున్నటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఇంకా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ యొక్క మాసం కాస్త అనుకూలంగానే ఉందమ్మా. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ఉద్యోగస్తులకి కూడా కాస్త అధికారులతో మాట పడే యోగం అనేది కనపడుతున్నది. అదేవిధంగా రెండోది ఏంటంటే స్థానచలనం, అంటే ప్రమోషన్ల కోసం స్థానచలన కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం కాస్త ఆశాజనకంగానే ఉన్నది. వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా కర్కాటక రాశిలోకి గురు సంచారం వల్ల ఎన్నాళ్ళ నుంచో వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్త వినే యోగం అయితే కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే గురు సంచారం అంత విశేషమైనటువంటి ఫలితాలు సంచారం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ఎన్నాళ్ళ నుంచో కూడా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా సంతానం కలిగే యోగం కూడా సూచిస్తున్నారు. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క కుటుంబం వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా బాగుండడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే గురు సంచారం వల్ల కాస్త విశేషంగా ఉత్తమమైనటువంటి అంత ఆనందకరమైనటువంటి వాతావరణం, ఎందుకంటే అంత శుభకార్యాలన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తమమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుండో కాస్త విడిపోయినటువంటి దంపతులు కూడా కలిసే యోగం కూడా కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎన్నాళ్ళ నుంచి సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఉంటుంది కదమ్మా. సో సొంతింటి కళ కోసం అంటే గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహయోగం కూడా కనపడుతున్నదమ్మా. మరి గురుగారు, ఎవరైతే ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కలిసి వస్తుందంటారా, చెయ్యొచ్చు అంటారా? ప్రధానంగా ఒకటే, ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త ఆర్థిక విషయంలో ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉన్నది. కాస్త ఆచితూచి ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహారాలు వేయడం ద్వారా ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి కాస్త బయటపడడానికి అవకాశం ఉంది. మరి ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ప్రధానంగా తీసుకుంటే అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త ఉదాహరణకి కడుపు నొప్పే కదా అని తీసుకోకూడదు. వెంటనే వైద్య సలహా తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ద్వారా వీరు ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల నుండి బయటపడడానికి అవకాశం ఉన్నది. ఈ విధంగా ఆరోగ్య రీత్యా ప్రధానంగా కర్కాటక రాశి వారు అసలు ఆరోగ్య రీత్యా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. మరి గురుగారు, వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ద్విముఖి రుద్రాక్ష అని అంటారు. ద్విముఖి రుద్రాక్ష, దాన్ని భద్రాక్ష అని కూడా అంటుంటారు. ద్విముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. గురుగారు, ఈ కర్కాటక రాశి వారందరికీ ఈ మాసంలో బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించాలంటారు? ప్రధానంగా కలో చండీ వినాయక అన్నట్లుగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రధానంగా గణపతి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, అదేవిధంగా కలో చండీ అమ్మవారు, చండీ అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వారు అవకాశం ఉన్న వాళ్ళు గణేశుడికి ఉండ్రాలతో మోదుకాలతో హోమం చేయడం ద్వారా, గణపతి హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉన్న వాళ్ళు చండీ హోమం కూడా చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అవకాశం ఉన్నది. అయితే ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడేవారు ఏం చేసుకోవాలి? శక్తి ఉన్న వాళ్ళు చేసుకుంటారమ్మా. శక్తి లేని వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే కాస్త బుధవారం గణపతికి గరికతో గకార గణపతి అష్టోత్తరం చేసుకోవడం, అదేవిధంగా శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మరి వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? ఏ రంగు కూడా కలిసి వస్తుంది? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు
శ్వేతవర్ణం అంటే తెలుపు రంగు వర్ణం ధరించడం ద్వారా, అదేవిధంగా రక్తవర్ణం ఎరుపు రంగు వర్ణం ధరించడం ద్వారా, పసుపు వర్ణం ఈ 3 వర్ణాలు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రధానంగా వీరు ఆదివారము, అదేవిధంగా మంగళవారము, అదేవిధంగా శుక్రవారం కార్యార్థం, ఏ కార్యం శుభకార్యార్థం ఏదైనా కార్యార్థం వెళ్తే ఈ వారాల్లో వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయం సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి జరగబోయే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నెల వీళ్ళ ఓవరాల్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా అంటే ఈ జూన్ మాసంలో కర్కాటకంలోకి గురువు యొక్క సంచారం రాబోతుంది. ఒక రకంగా శుభగ్రహమే కానీ శని ఎనర్జీస్తో వస్తున్నాడు. ఇది కొంత వీళ్ళకి గ్రోత్ ఇస్తుంది, కొంత శ్రమను ఇస్తుంది, రెండూ ఉంటాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎంతైనా అష్టమాధిపతి కదా శని. అందుకని ప్లస్ ఈ గురువుతో పాటు శుక్రుడు 9వ తేదీ వచ్చే రాశిలో చేరతాడు. అది ఆయన పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బుధుడు కూడా 23వ తేదీకి వచ్చి రాశిలో చేరతాడు. ఇప్పుడు గురువు, బుధుడు, శుక్రుడు ఇద్దరు ఇప్పటికి వీళ్ళకి 12లో ఉన్నారు. సో 12లో 2 శుభగ్రహాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ మంచిది. అండ్ ఏకాదశంలో రవి అండ్ దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు దశమంలోకి మనకి ఏకాదశంలోకి 21వ తేదీ మారుతాడు. భాగ్యంలో శని అండ్ అష్టమంలో రాహువు, ధనస్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది, ఏ భావాధిపతి అయ్యాడు కాబట్టి. అంటే గోచార బలము అంటారు దీన్ని. మళ్ళీ మీ పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు డెఫినెట్గా అది పర్సనల్గా ఉండే రీడింగ్ బట్టి వేరే మారుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే గురువు రాశిలోకి వచ్చాడో గురువులకి అండ్ పండితులకి కొంచెం పౌరోహిత్యం చేసేటువంటి వారికి ఒక రకంగా పేరు వస్తుంది, కొంత అవమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ శని యొక్క ఎనర్జీస్తో ఉన్న గురువు సింగిల్గా ఉన్న గురువు కాదు. సో అందుకని కొంత శ్రమ ఉండడం కానివ్వండి, కొంచెం ఇది మీరు ఎందుకు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఏమండి, గురువుల మీద కొంత ఎఫెక్ట్ పడబోతుంది అని గుర్తుందా మీకు? సామవేదం గారు కానీ పాపం ఇప్పుడు చూడండి, అండ్ అట్లాగే గరికపాటి గారి మీద కొంతమంది అంటే హిందువులే కొంచెం గొడవ పడతారని చెప్పి అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది తగ్గాలంటే వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి ఒకటి. అండ్ అట్లాగే ఎప్పుడైతే మనకి సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ అప్పులు ఇవ్వడం, ముఖ్యంగా శనివారాలు అప్పులు ఇవ్వడం చేయకూడదండి వీళ్ళు. అంటే లైఫ్ లాంగ్ కాదు, ఇప్పుడు శని భాగ్యంలో ఉన్నంత వరకే. ఎందుకంటే భాగ్యంలో ఉండే శని 6వ స్థానమైన శని చూస్తాడు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం అయితే ఫలిస్తుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా కొద్దిగా అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా వీళ్ళు కొంచెం చూడండి, ఎర్లీ మార్నింగ్ కానీ చీకట్లో కానీ వీళ్ళు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ రాశిలో గురువు ఒక రకంగా టీచింగ్ ట్రైనింగ్, ఎందుకంటే భాగ్యంలో శని ఉన్నాడు కదా, ట్రైనింగ్స్ కోసం వేరే ఊర్లకు వెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ కోసం వెళ్ళడం, తద్వారా వీళ్ళకి కొంచెం ఉద్యోగ అభివృద్ధి కలగడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసం వీళ్ళ కొంత శ్రమ ఉన్నప్పటికీ ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇది వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కర్కాటకం నుంచి తీసుకుంటే భాగ్యస్థానంలో శని ఉంటూ ముందు వెనక రాసుల్లో రాహుకుజులు ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు ఇక్కడ ఉంటాయో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా కొంచెం ఇది తండ్రి గారి ఆరోగ్య విషయం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అయ్యో అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశానని వేరే అకౌంట్లకు వెళ్ళడం, అవి స్ట్రక్ అవడం ఇలాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వహించాలి. విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ నెల చేస్తే వీళ్ళు బాగుంటున్నారు? వీళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పంచమాధిపతి కుజుడవుతున్నాడు కాబట్టి స్కందుని ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి వీళ్ళు మెయిన్గా. అండ్ మినుములు దానంగా ఇవ్వడము, ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది. నవగ్రహాల్లో కేతుగ్రహము రాహుగ్రహం దగ్గర
దీపం వెలిగించడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడము, మనకి సర్ప ప్రతిష్ట వాటి మీద ప్రదక్షిణం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. రెండవది ఏంటి అంటే వీళ్ళకి ధనస్థానంలో కేతు ఉన్నాడు, అంటే ఫైనాన్స్ వచ్చే స్థానం ఏదైతే అక్కడ కేతు కనెక్ట్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి ఆగిపోతూ ఉంటాయి డబ్బులు, రావాల్సిన డబ్బులు ఆగిపోవడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీళ్ళు 2 విషయాలు చేయాలి. ఒకటి, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, ఇలా మనం చెబుతూ వాటర్ పోస్తాం పొద్దున్నే సూర్యోదయం అవుతున్నప్పుడు, అదొకటి ఖచ్చితంగా చేయాలి. రెండవది ఏంటి అంటే గణపతిని నిత్యము తలుచుకోవడం చేస్తూ ఉండాలి. ఓం గం గణాధిపతయే నమః. ఎందుకంటే ఇక్కడ మీరు గణపతి యొక్క నామం కానీ మీ నోట్లో మీకు మైండ్లో కానీ అలా నానుతూ ఉందనుకోండి, అలా చెప్తూ ఉన్నారు. ఆ ఎనర్జీ వల్ల కేతువుకు అధిష్టానం దేవత గణపతి కాబట్టి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో చాలా బాగుంటుంది. ఇక వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అయితే 12లో 2 గ్రహాలు ఉన్నాయి, చాలా మంచిది చెప్పాలంటే ఈ సమయం. కాకపోతే ఫస్ట్ 9th లోపల చేసుకోవడం మంచిది, ఎందుకంటే శుక్రుడు ఉంటాడు 12లో ప్లస్ బుధుడు ఉంటాడు. కాబట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు, తోటలు లేకపోతే తండ్రి యొక్క ప్రాపర్టీ కొంచెం సెట్ చేసుకోవడం, తండ్రి యొక్క ప్రాపర్టీ రావడం, ఇట్లాంటివి ఈ నెలలో ముందుగా 9వ తేదీ లోపల ఎక్కువ బలం ఉంది. దాని తర్వాత కూడా బలం ఉంది కానీ కొంత తగ్గుతుంది అక్కడ. అండ్ అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు, సొంతంగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి తండ్రి ఆస్తి రావడానికి బాగుంది. కానీ తాతగారు ఆస్తి విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా కొన్ని ఎలా అంటే చూడండి, అయ్యో వీళ్ళు మ్యానిపులేట్ చేశారు, ఇట్లా అయింది అట్లా అయిందని కొంచెం ఇదవుతూ ఉంటాం. సో అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అండ్ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటున్నాడో 21వ తేదీ వరకు కూడా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అంటే కొంచెం అంటే స్నేహితులతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం. అలాగే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటూ లీడర్షిప్ అంటే వీళ్ళని లీడర్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రవి 14 వరకు ఏకాదశంలో ఉంటాడు, కుజుడు 10వ స్థానంలో ఉంటున్నాడు. సో ఎప్పుడైతే 10th and 11th ప్లేసెస్లో పాపగ్రహాలు క్రూర గ్రహాలు ఉంటాయో ఈ క్రూర గ్రహాలు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ఎలాగైనా నేను గెలవాలి అనే బలాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి మార్పులు, లేదా అది వ్యక్తిత్వంలో కావచ్చు ఏ పనులన్నా కావచ్చు, ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ మారుతుందంటారు? కొంచెం ఈ గురువు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతాడండి. కాకపోతే అది ఇన్నర్గా శని రాహు ఎనర్జీస్తో కూడా వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్గా ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే శని రాహు యాక్టివ్ అవుతాడు, ఏం కాదులే ఎవరికి తెలుస్తుంది అనుకుంటే అదే వీళ్ళని ఇబ్బందిని ఇస్తుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, అదొకటి. అండ్ ఈ మనం ఎంత అనుకున్నా కూడా గ్రహ ప్రభావం మనిషికి ఆ సమయంలో ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శని రాహు గ్రహాల దగ్గర దీపం వెలిగించడము, కాలభైరవ అష్టకం చదువుకుంటే కూడా వీళ్ళు దీని నుంచి బయటపడతారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. శ్రీమాత్రే నమః.